ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద డ్రామానే పొదల్లో క్రియేట్ చేశారు అని చర్చ నడుస్తోంది. అసలు అంటే నేను ఈరోజు పర్యటన నేపథ్యంలో జనం పోటెత్తారు, జనసంద్రంగా మారింది, అక్కడ 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది అని చెప్పి. సో మరి ఇక్కడ చూస్తేనేమో వైసీపీ కార్యకర్తలే మహిళల మీద అలాగే మిగతా వాళ్ళ మీద తిరగబడ్డారు, కొంతమందికి గాయాలయ్యాయని చెప్పారు. దీనిపైన లోకేష్ గారు కూడా స్పందించారు. ఎటకేలకు మరి ఆయన రైతుల గురించి కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సో మీరు కూడా ఈరోజు ఆయన పర్యటనను వాచ్ చేసే ఉంటారు. ఆయన మాటలు మీకేమనిపించాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను చెప్పే మాటలు వింటే, అతను చెప్పే నీతి సూత్రాలు వింటుంటే ఒళ్ళు కంపరం పుడుతుంది. ఒళ్ళు కంపరమే, ఇంకా అంతే, వేరే మాట లేదు దానికి. ఎందుకు ఇంత మాట అనాల్సి వస్తున్నది అంటే, మిగిలిన రాజకీయపరమైన అంశాలు తీసి పక్కన పెట్టండి. ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్, ఐఎమ్ జర్నలిస్ట్ కాబట్టి నేను అతను మాట్లాడింది ఏంటి అనేది చెప్తాను. దాని మీద అసలు నిజం ఏంటో తెలుసుకుందాం. ఈయన చెప్తాడు, ఈయన ప్రభుత్వం టైంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ టైంలో కనీస మద్దతు ధర ఇచ్చాము అన్నాడు. దేనికి ఇచ్చావు? ఎక్కడిచ్చావు? నువ్వేమి ఇచ్చావు? నువ్వెట్లా అంటే నువ్వు కనీస మద్దతు ధర నువ్వు ఇస్తావా? కేంద్రం ప్రకటించిన దానికి నువ్వేమన్నా ఎడిషనల్గా ఏ సంవత్సరం అన్నా ఇచ్చావా? పాయింట్ నెంబర్ 1. తర్వాత పారదర్శకంగా ఉచిత బీమా అందించాం రైతులకి అని చెప్పాడు. ఎంత తప్పుడు విషయం ఇది, ఎంత తప్పుడు విషయం. అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు వచ్చి, నువ్వు బీమా కట్టలేదా, బీమా డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళందరికీ పోయింది రైతులకి అని చెప్పి నానా గొడవ చేస్తే 1 సంవత్సరం కట్టాడు ప్రీమియం, బీమా ప్రీమియం. ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో 1 సంవత్సరం కట్టాడు. ఆయన వచ్చి నేను ఉచిత బీమా అందించానని చెప్తున్నాడు. మా హయాంలో రైతులకు వెన్నెముకగా రైతు భరోసా కేంద్రాలు నిలిచాయని చెప్తున్నాడు. రైతు భరోసా కేంద్రాలకి అద్దె కట్టలే ఈ జగన్మోహన్ రెడ్డి. ని భరోసా కేంద్రాలు పెడుతున్నాడని తెలిసి మొత్తం చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా జగనన్న అని గుండెలు బాదుకుంటూ రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళ ఇళ్ళు అద్దెకి ఇచ్చారు. 1 నెల కూడా అద్దె కరెక్ట్గా ఇవ్వాల. ఇదే వైసీపీ నాయకులు ఆర్బీకే కేంద్రాలకి వాళ్ళ ఇళ్ళు ఇచ్చిన ఈ వైసీపీ నాయకులు ఆర్బీకే కేంద్రాలకి తాళాలు వేసుకున్నారు అద్దె ఇవ్వనందుకు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి మేము ఆ రైతు భరోసా కేంద్రాలు పెట్టామని చెప్తున్నాడు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం. 1 రూపాయన్నా ఖర్చు పెట్టావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అసలు ధరల స్థిరీకరణ నిధి అంటే ఏంటో నీకు తెలుసా? అసలు ధరల స్థిరీకరణ నిధి దేనికి ఖర్చు పెట్టాలో తెలుసా నీకు? నువ్వు అసలు డబ్బులు కేటాయించావా? నువ్వు ఖర్చు పెట్టావు 1 పైసా? నువ్వు 3,000 కోట్లు కాదు, 4,000 కోట్లు కాదు, 1 పైసా ఖర్చు పెట్టావా? అసలు ఈ ధరల స్థిరీకరణ నిధి అనేది ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసింది. అది మొత్తం భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారి ధరల స్థిరీకరణ నిధి ఉండాలి అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి ఆయన పెట్టాడు ఈ ధరల స్థిరీకరణ నిధి. నీకేమన్నా అసలు దాని గురించి ఐడియా ఉందా? ధరల స్థిరీకరణ నిధి ఈయన పాదయాత్ర చేసినప్పుడు అనంతపూర్లో టమాటా రైతులు వెళ్తే మొత్తం ఊరూరు గోడౌన్లు ఉండాలి, కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, నేను అధికారంలోకి రాగానే అన్ని కోల్డ్ స్టోరేజ్లు కడతాను ప్రతి విలేజ్లో అన్నాడు. కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా అని చెప్పాడు. 5 సంవత్సరాల్లో 1 చోట కూడా కోల్డ్ స్టోరేజ్ కట్టించాల. 1 చోట బలానా చోట కట్టించానని జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి. కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ రంగంలో కోల్డ్ స్టోరేజ్లు ఊరికి ఒకటి ఉంటాయి. అది కూడా చేయడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాడు. మొత్తం మార్కెట్లో పోటీ పెరిగి రైతు గిట్టుబాటు ధర వచ్చేదిట ఆయన టైంలో. నీ టైంలో ప్యాడీ రైతులు క్రాప్ హాలిడే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి చూసుకో. ప్యాడీ రైతులు, వరి రైతు ఎప్పుడు క్రాప్ హాలిడే ఇవ్వడు, ఆ దేశ చరిత్రలోనే ఎప్పుడు లేదు. అటువంటిది వెస్ట్ గోదావరి జిల్లాలో ప్యాడీ ఫార్మర్స్ క్రాప్ హాలిడే ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో, ఈ బాధలు భరించలేక.
రైతులకిట కాంపన్సేషన్ ఇచ్చాట. రైతు వరద వచ్చి కొట్టుకుపోతే దిక్కు దివాణం లేదు, తిరిగి నాదులు లేడు. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఫ్లడ్స్ వస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి 24 గంటల్లో వచ్చి ఉన్నాడు విజయవాడలో. 24 అవర్స్లో వచ్చాడు. వెంటనే అవన్నీ చూసి అసెస్మెంట్లు తొందరగా పంపించమని చెబితే రెడీగా ఉన్నాయి సార్ అని చెప్పి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి టైంలో క్రాప్ లాస్ ఎస్టిమేట్ చేయడానికి దిక్కు దివాణం లేదు. అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను మూసేశాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏ కింది స్థాయి ఆఫీసర్ కూడా పనిచేయలేదు. ఫీల్డ్ స్టాఫ్ లేరు, భూసార పరీక్షలు లేవు. డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమలో మొత్తం రైతులందరూ ఆధారపడి ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి అన్నీ చెప్తాడు. కూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి చూసిరాపో, రెగ్యులర్గా ప్రీమియం కడుతున్నారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. నేను సెంటెన్స్ బై సెంటెన్స్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నాడో. దళారులు లేకుండా పంట కొనే పరిస్థితి లేదా? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరిగింది లాస్ట్ సీజన్లో, ఈ సీజన్లో ఎట్లా జరుగుతుందో చూడు. నువ్వు బాకీ పెట్టిపోయిన 1657 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి రాగానే తీర్చాడు. నువ్వు పెట్టిన అప్పు ప్యాడీ ప్రొక్యూర్ చేసి రైతులకి అప్పు పెట్టిపోయావు నువ్వు. ఆ అప్పుని తీర్చాడు ఆయన. మొత్తం కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలట. మొత్తం ఈ కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ఇచ్చిందంతా ఈ వైసీపీ బ్యాచ్. మొత్తం కూటమి ప్రభుత్వం అధికారులు రాని ఒక్కొక్కడికి బెండ్ తీశారు. మొత్తం కర్నూలు జిల్లా వెళ్ళిరాపో, మొత్తం నీ పార్టీ వాళ్ళందరూ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి షాపులు అన్ని వైసీపీ వాళ్ళ షాపులే, అన్నీ మూతపడ్డాయి. ఈయన వచ్చి చెబుతున్నాడు అసలు కల్తీ విత్తనాలు ఇప్పుడు అందరు రైతులు నష్టపోతున్నారట. మొత్తం అన్ని అబద్ధాలు చెప్పి ఇతని ఫైనల్ అబద్ధం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు అని. వాళ్ళ నాన్న ఇదే చెప్పుకొని బతికాడు రాజకీయంగా. ఇదే చెప్పుకున్నాడు. రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద పడి ఆడవటమే. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడా? ఎక్కడన్నాడు చెప్పు. మీ నాన్న లేడనుకో చెప్పటానికి, నువ్వు చెప్పు, తీసుకొచ్చి అక్కడ పెట్టు, రికార్డులు పెట్టు. తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఇవి వేసుకుంటూ చేసుకుంటూ అవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ తిరిగే జగన్మోహన్ రెడ్డి టైంలో రైతులు పడ్డ వేదన, నరకయాతన మామూలు 1 కాదు 2 కాదు. దేశంలోనే రైతుల ఆత్మహత్యలో ప్రథమ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఆయన టైంలోనే జరిగింది. ఆయన టైంలో చెప్పే కదా, మొత్తం రాయలసీమ మొత్తాన్ని హార్టికల్చర్ హబ్గా చేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఆపేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నీకు అనంతపురం వెళ్ళిరాపో, అనంతపురం ఎడారి గమ్మారే అనంతపురాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి టర్న్ అరౌండ్ చూపించాడు. దానికి ఈ రోజున హార్టికల్చర్ హబ్గా మారింది అనంతపూర్. ఏం తెలుసు నీకు జగన్మోహన్ రెడ్డి? కొంచెం తెలుసుకో, సబ్జెక్ట్ తెలుసుకో, స్టడీ చేయి. రాజకీయంగా విమర్శ చేయాలంటే చెయ్యి, అంతేగాని ఆ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతావా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.